అందరికీ నమస్తే అండి. దేశంలో బీజేపీ గ్రాఫ్ ఎంత జాగ్రత్తగా, ఎంత చాకచక్యంగా పెంచుకుంటున్నారంటే, పలానా రాష్ట్రంలో బీజేపీ అసలు అధికారంలోకి రాదు, అలా రావడం కల్లా పగటి కల అనుకున్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. చాప కింద నీరులాగా దశల వారీగా వాళ్ళ బలం పెంచుకుంటున్నారు. ఉదాహరణకి ఒడిస్సాలో బీజేపీ ఎప్పుడూ అధికారంలో లేదు. గతంలో 2006, 2004లో 36 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2009లో 10 సీట్లు గెలిచారు. 2014లో 23 సీట్లు వచ్చాయి. 2019లో 23 సీట్లు వచ్చాయి. 2013లో 10 సీట్లు వచ్చాయి. 2009లో 6 సీట్లు వచ్చాయి. అంతకుముందు 2004లో 32 వచ్చాయి. 2024 వచ్చేసరికి 78 నియోజకవర్గాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చేసారనమాట. కానీ మొదటి నుంచి బీజేపీకి దేశంలో కొరకరాని కొయ్యగా మారిన రాష్ట్రాలు 2, తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్. తమిళనాడు అంటే వేరు, అక్కడ రాజకీయం వేరు. అక్కడ నేరుగా బీజేపీ అధికారంలోకి రాలేదు, కానీ నేరుగా సీఎం కుర్చీ వాళ్ళకి కష్టం, కానీ పొత్తుల ద్వారా వెళ్ళొచ్చు. సో వాళ్ళ పార్టీ తరపున సీఎంగా లేకపోయినా వాళ్ళు చెప్పే వాళ్ళ మాట వినే సీఎం ఉండాలనేది, వాళ్ళ పొత్తులో భాగంగా ఎన్డీఏ వాళ్ళు ఉండాలనేది వాళ్ళ కోరిక. అందుకని ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే అండ్ టీవీకే పార్టీలతో కలిపి బీజేపీ అడుగులు వేస్తోంది వచ్చే ఎన్నికల నాటికి. సో అక్కడ ఒక వ్యూహం ఉందలే. అది పక్కన పెడితే పశ్చిమ బెంగాల్ వచ్చేసరికి డైరెక్ట్ అటాక్ అనమాట. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా గెలుస్తూ వస్తోంది. 3 సార్లు అక్కడ మమతా బెనర్జీ గారు సీఎం అయ్యారు, హ్యాట్రిక్ కొట్టారు. సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించాలి అంటే బీజేపీకి అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే అసలు ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు మొదటి నుంచి. వాళ్ళు అక్కడ ఎలా ఉండేదంటే 1980s నుంచి 2001 వరకు కాంగ్రెస్కి సిపిఐకి రాజకీయ వైరం ఉండేది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి అండ్ సిపిఐకి రాజకీయ వైరం మొదలైంది. సో ఆ తర్వాత ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి రాజకీయ వైరం మొదలైంది. మొదట్లో బీజేపీకి అక్కడ ఉన్న ఓట్లు, ఉదాహరణకి 2006లో బీజేపీకి కేవలం 2% ఓట్లే ఉన్నాయి. 2011లో బీజేపీకి కేవలం 4% ఓట్లు మాత్రమే ఉన్నాయి 2011లోకి వచ్చేసరికి. అండ్ 2016 వచ్చేసరికి బీజేపీకి 16.63% ఓట్లు వచ్చి 6 నియోజకవర్గాలు గెలిచారు. 2021లో బీజేపీకి వెస్ట్ బెంగాల్లో 77 సీట్లు వచ్చాయి అండ్ 38% ఓట్లు వచ్చాయి. అంటే చూడండి, వాళ్ళు 2% ఓట్ల నుంచి 4కి వెళ్ళారు, 4 నుంచి 16కి వెళ్ళారు, 16 నుంచి 38కి వెళ్ళారు, క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళారు. అలా బీజేపీ ప్రస్తుతం వాళ్ళ టార్గెట్ ఏంటంటే అధికారానికి కావాల్సిన సీట్లు గెలుచుకోవడం. వాళ్ళ టార్గెట్ ప్రస్తుతానికి 180 సీట్లు గెలవాలి పశ్చిమ బెంగాల్లో. సో దానికోసం వాళ్ళు రకరకాల వ్యూహాలు వేస్తున్నారు. అందులో మొదటి వ్యూహం ఆల్రెడీ ఇప్పుడు మమతా బెనర్జీ గారు విపరీతంగా గెలవడానికి కారణం ఏంటంటే అక్కడున్న ఓట్లు దొంగ ఓట్లు అండ్ డూప్లికేట్ ఓట్లు. ఆ ఓట్లు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వేస్తారని, ప్లస్ వలసల వాళ్ళు ఎక్కువగా వేస్తారని. తృణమూల్ కాంగ్రెస్కి అక్కడ తిరుగులేదండి. ఎందుకంటే పచ్చి రౌడీయిజం. అసలు దేశంలో ఎక్కడా లేనటువంటి అత్యంత దారుణమైన హింస అక్కడ జరుగుద్ది. అత్యంత దారుణమైన చెత్త రాజకీయాలన్నీ అక్కడ జరుగుతాయి. వాళ్ళు దేనికి వెనుకడుగు వేయరు. అధికారం కోసం ఎంతవరకైనా వెళ్తారు. పశ్చిమ బెంగాల్లో సిపిఐ ఉన్నప్పుడు అంతే, కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే. సో అటువంటి చోట బీజేపీ అధికారంలోకి రావాలి అంటే టీఎంసీ ఆ బాటలోనే వెళ్ళాలి. అందుకే బీజేపీ దానికి తగ్గ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈవెన్ 2021 ఎన్నికలే హోరాహోరీగా జరిగాయి. అప్పటికే మమతా బెనర్జీ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. సో దాంతో మమతా బెనర్జీ గారు అలర్ట్ అయ్యి ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా పెట్టుకున్నారు. సో 2021 నాటికే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు గడిచింది. సో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో గెలిచి తీరాలి అని అమిత్ షా గారు స్వయంగా అక్కడ 100 రోజుల పాటు స్టే చేశారు. 100 రోజుల పాటు ఆయనే ఉంటూ తనతో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళని, ఒక టీంని దాదాపుగా 250 మందిని తనతో పాటు పెట్టుకొని డైలీ మానిటరింగ్, రోజువారీ ఎలక్షన్ వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి ఫుల్ ప్లెజ్డ్ పాలిటిక్స్ చేశారు. చాలా ఖర్చు పెట్టారు. సిస్టమ్ రంగంలోకి దించారు, వ్యవస్థను రంగంలోకి దించారు, అన్ని రకాలుగానూ ట్రై చేశారు.
టీఎంసీ వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు, అన్నీ చేశారు, కానీ పని అవ్వలేదు. అక్కడ సిపిఐలో ఉన్న బలమైన నాయకులను టీఎంసీలో చేర్చుకోవడం ద్వారా, కాంగ్రెస్లో ఉన్న బలమైన నాయకులను గాలం వేసి టీఎంసీలో చేర్చుకోవడం ద్వారా సిపిఐ అండ్ ఈ కాంగ్రెస్ పార్టీల్లో బలం, ఆ రెండు పార్టీలకు ఉన్న ఓటింగ్ టీఎంసీ వాళ్ళు తీసుకోవడం ద్వారా టీఎంసీ వరుసగా గెలుస్తూ వచ్చిందనమాట. సో ఇప్పుడు బీజేపీ అదే వ్యూహంలోకి వెళ్తోంది. పాత తరం వామపక్ష భావజాలం ఉన్న నాయకుల్ని, వాళ్ళ వారసుల్ని ఇప్పుడు బీజేపీ గాలం వేస్తోంది. గడిచిన 6 నెలల్లో బీజేపీలో 90 మంది బలమైన నాయకులు చేరారు వెస్ట్ బెంగాల్లో. సో వాళ్ళు అంటే ఏదైనా 600 ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి, గెలవాలి అనేది ఫిక్స్ అయ్యారు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచే ఆల్రెడీ ఎలక్షన్ వార్ రూమ్ మొదలైంది. అండ్ నరేంద్ర మోదీ గారికి అండ్ అమిత్ షా గారికి పర్సనల్ టీం, పొలిటికల్ వ్యూహాలు ఇచ్చే పర్సనల్ టీమ్స్ ఇద్దరు నుంచి కూడా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో వెళ్ళారు. సో వాళ్ళు నెక్స్ట్ 4 months కూడా అక్కడే స్టే చేస్తారు. ఎలక్షన్స్ కూడా 24/7 మానిటరింగ్ ఉంటుంది అనమాట. ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. సో ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి రావాలి. ఇలా అధికారంలోకి రావడానికి బీజేపీ కొన్ని అడ్డదారులు, వేరే దారులు కూడా ఉంటాయి. అక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్న మమతా బెనర్జీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ ఏంటంటే అక్కడ ఉన్న ఓట్లు తొలగించడం. దాదాపుగా 58 లక్షల ఓట్లు తొలగించడంతో తృణమూల్ కాంగ్రెస్కి ఒక పెద్ద దెబ్బ తగిలింది. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో దొంగ ఓట్లు వేయడానికి ఆలోచిస్తారు, భయపడతారు. కానీ వెస్ట్ బెంగాల్లో భయము, ఆలోచన ఉండదు. మన దగ్గర బిలో 5% పోలింగ్ బూత్ల్లో రిగ్గింగ్ జరిగితే వెస్ట్ బెంగాల్లో దాదాపుగా ఒక 15 to 20% పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరుగుద్ది అనమాట. ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు, విపరీతమైన హింస జరుగుద్ది. సో ఇప్పుడు బీజేపీ రిగ్గింగ్ బూతులు ఏవి, టీఎంసీ వాళ్ళు ఏ బూతులు రిగ్గింగ్ చేస్తారు, వాళ్ళకి బలమైన నాయకత్వం ఏది అనేది చూసి ముందుగానే అక్కడ వ్యూహం సిద్ధం చేసుకొని సిపిఐలో బలమైన నాయకులు వాళ్ళ వారసులను రంగంలోకి దించి వాళ్ళని పార్టీలో చేర్చుకొని ఇప్పుడు వాళ్ళ ద్వారా రాజకీయం చేయడానికి, అంటే ఫస్ట్ బూత్లు వైజ్ ఐడెంటిఫై చేశారు లీడర్స్ని. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులను చూసి పార్టీలో చేర్చుకున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థుల ఎంపిక కూడా కసరత్తు జరుగుతోంది. ఒక కమిటీ ఫామ్ చేసింది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిపి ఒక కమిటీని ఫామ్ చేసి అక్కడ లీడర్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు నియోజకవర్గాల వారీగా. సో మేబీ ఇంకొక నెల రోజుల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్కి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేసి అభ్యర్థులు ప్రకటించిన ఆశ్చర్యపోకల్లా. ఇంటర్నల్గా చాలామందికి సమాచారం ఇచ్చేశారు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏం చేసుకోవాలనేది. సో ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నిక చాలా రసవత్తరంగా ఉండబోతోందన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ ఇక్కడ హాట్ స్నాక్స్, లడ్డూలు అండ్ రకరకాల హెల్దీ పౌడర్స్ తయారవుతాయి. టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్, పౌడర్స్, లడ్డూలు అన్నీ వీళ్ళ దగ్గర తయారవుతాయి. ఒక 15 మంది సాధారణ మిడిల్ క్లాస్ మహిళలు కలిపి ఒక యూనిట్ పెట్టుకొని దీన్ని రన్ చేస్తున్నారు. సో సక్సెస్ అయింది ఈ ఫార్ములా. వీళ్ళు ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మీకు కూడా కావాలి అనుకుంటే ఎక్కడికైనా డెలివరీ చేస్తారండి. డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. మనకి సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సందర్భంగా వీళ్ళు డిస్కౌంట్లు కూడా పెట్టారు. 10 to 18% వరకు డిస్కౌంట్ ఉంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. సో కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. థ్యాంక్ యూ.